వలన ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. చాలండి, నాతో పాటు అందరు చెప్తారా? ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ. ఎక్కడి నుంచి కలుగుతుంది నిరీక్షణ? అందరు చెప్పాలా? ఎక్కడి నుంచి కలుగుతుందండి? సువార్త వలన. సువార్త మన ఊపిరి, సువార్తనే మన యొక్క శ్వాస. ఈ సువార్త ద్వారానే మనకు నిరీక్షణ కలుగుతుంది. ఏంటా సువార్త అంటే? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3-4లో క్రీస్తు మనం పాపం నిమిత్తమై మృతి నొందెను, సమాధి చేయబడెను, ఆయన తిరిగి లేపబడెను. యేసు ప్రభువారు చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు. ఇదే సువార్త. మన పాపముల కొరకై యేసు ప్రభువారు శిలువలో చనిపోయినాడు, రక్తము చిందించినాడు, మన పాప శిక్ష అంతా కూడా ఆయన భరించినాడు. ఆయన మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, ఆ మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. కాబట్టి ఈ సువార్త వలన మానవునికి నిరీక్షణ